హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఏప్రిల్ నెల జీతాల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత పరిస్థితి. ఈరోజు ఉదయం సమయానికి అప్డేట్ ప్రకారంగా రాష్ట్రంలోని మెజారిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతభత్యాలు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నట్టు సిఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా సంబంధిత ట్రెజరీ సమాచారం ద్వారా తెలుస్తోంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి? ఈ స్టేటస్ యొక్క ముఖ్య ఉద్దేశం సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ డిడిఓ, సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్టీఓ, జిల్లా ట్రెజరీ ఆఫీసర్ డిటిఓ స్థాయిలలో బిల్లుల ప్రాసెసింగ్, వెరిఫికేషన్ మరియు ఆమోదం పూర్తయింది. బిల్లులు చెల్లింపులకు సిద్ధంగా ఉన్నాయి, కానీ ప్రభుత్వ ఆర్థిక శాఖ నుంచి అవసరమైన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆర్థిక శాఖ నిధులను విడుదల చేసిన వెంటనే ఈ బిల్లులు తదుపరి దశకు పేమెంట్ ప్రాసెసింగ్కి అయితే వెళ్తాయి. నేటి పరిస్థితి మరియు అంచనాలు. నిన్న సాయంత్రానికి చాలా బిల్లులు ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు అయితే చేరుకున్నాయి. అయినప్పటికీ ఈరోజు ఇప్పటి వరకు ఈ బిల్లులలో ఎటువంటి కదలిక అనేది కనిపించలేదు. అంటే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల ఇంకా కాలేదు అని స్పష్టమవుతోంది. ఇందులో పెన్షనర్ల బిల్లులు కూడా ఉన్నాయి. వాటి స్థితి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తోంది. నిధుల విడుదల జరగకుండా బిల్లుల కదలవు. కాబట్టి ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తదుపరి ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నంలోపు జీతాలు కానీ, పెన్షన్లు కానీ బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువని చెప్పాలి. ఎందుకంటే నిధులు విడుదలైన తర్వాత కూడా ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు బదిలీ జరిగి ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలకు క్రెడిట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది, కొన్ని గంటలు అయితే పడుతుంది. ముందు ఇంకా తర్వాత ఏం జరగవచ్చు అంటే, ఒకవేళ ఆర్థిక శాఖ ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నిధులను విడుదల చేస్తే అప్పుడు బిల్లుల స్థితిలో మార్పు రావచ్చు. అలా జరిగితే ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం కావచ్చు. సాధారణంగా నిధులు విడుదలైన తర్వాత బ్యాచ్ నెంబర్ల వారీగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో జమ అయ్యే అవకాశము ఉంది. ప్రస్తుతానికి బిల్లులన్నీ కూడా నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయని గమనించగలరు. ఈరోజు మధ్యాహ్నం వరకు చెల్లింపులు జరిగే సూచనలు లేవు. ఆర్థిక శాఖ నుండి నిధులు విడుదలైన వెంటనే చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తదుపరి ముఖ్యమైన అప్డేట్ ఏదైనా ఉంటే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.